జరగాలని మరి దానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా కొన్ని తప్పుడు సమాచారాలు పోతున్నటువంటి ఈ తరుణంలో మరి ముఖ్యమంత్రి గారు రెండు సందర్భాల్లో నిన్న కౌన్సిల్లో కూడా వారు క్లారిఫై చేయడం జరిగింది. మూసీ అనేది హైదరాబాద్ సిటీకి మరి ఒక గర్వకారణంగా ఉన్నటువంటి నది అధ్యక్ష. గతంలో మరి కార్తీక మాసంలో చాలామంది తెలంగాణ నుండి కానీ వేరే ప్రాంతాల నుండి కానీ అక్కడ వచ్చి కార్తీక మాసంలో అక్కడ స్నానాలు చేసుకొని పూజలు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. మరి ఈరోజు మనం చూసినట్టయితే మూసీ ప్రక్షాళన జరుగుతుంది అన్నప్పుడు చాలామంది రకరకాలుగా మరి వారు చెప్తా ఉన్నారు. మరి మూసీ విషయంలో ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ ప్రణాళిక సిద్ధం చేశారు? రాబోయేటువంటి దీర్ఘకాలిక ప్రణాళిక కేవలం ఇది హైదరాబాద్ సిటీకి పరిమితమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు మనకు వికారాబాద్ నుండి మొదలు పెట్టుకుంటే నల్గొండ వరకు కూడా ఈ మూసీ ప్రక్షాళన జరగాలని, ఇక్కడ మూసీ అభివృద్ధి జరిగితే తప్ప ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏదైతే మన మూసీ పరివాహక ప్రాంతం దాటిన తర్వాత మనం అక్కడ పోతే ఓల్డ్ సిటీ అని, మరి ఇక్కడికి వస్తే న్యూ సిటీ అని ఆ రకమైనటువంటి ఒక సంకేతాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఓల్డ్ సిటీ అభివృద్ధి జరగాలి అంటే ఎలా జరుగుతుంది అధ్యక్ష? ఇప్పటికే మా సహచర శాసనసభ్యుడు మాజిద్ చెప్పాడు, ఓల్డ్ సిటీలో అభివృద్ధి కుంటుపడుతుంది ఎప్పుడు అని చెప్పి. ఓల్డ్ సిటీ అభివృద్ధి జరగాలి అంటే మూసీ అభివృద్ధి జరగాలి, మూసీ ప్రక్షాళన జరగాలి. అప్పుడే అక్కడ ఉన్నటువంటి మరి ఉన్నటువంటి వారికి ఆర్థికంగా కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇతర సౌకర్యాలు కానివ్వండి. మరి ముఖ్యమంత్రి గారు పొద్దున కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, మరి ఏదైతే వీధుల పైన ఉన్నటువంటి చిన్న చిన్న మరి చిరు వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందంటే అలాంటి వారికి మూసీ పరివాహక ప్రాంతంలో మనం డెవలప్ చేసినట్టయితే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీ ఒక నైట్ లైఫ్ వస్తుంది. ఆ రకంగా హైదరాబాద్ సిటీలో అంటే మనం ఇతర ప్రాంతాల్లో పోతే మనకు వేరే లైఫే లేదు అధ్యక్ష. మూసీలో ఇంత పెద్ద ఎత్తున మరి విస్తరణ సుమారు 55 కిలోమీటర్ల ఉన్నటువంటి విస్తరణ ఉన్నటువంటి మూసీ నదిని మనం అభివృద్ధి చేయాలి అంటే ఇదొకటే మార్గం అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. కాబట్టి ఒక దీర్ఘకాల ప్రణాళిక తయారు చేసుకుని ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు. కాబట్టి మూసీ అభివృద్ధి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నందుకు హైదరాబాద్ వాసిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మూసీకి సంబంధించినటువంటి నిధుల విషయంలో మరి ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన దీన్ని కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అయితే ఇంకోటి అధ్యక్ష, ఎడ్యుకేషన్ దాని మీద ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్కి మనం చూసినట్టయితే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు సుమారుగా చూసాము సుమారు 26,000 కోట్ల పైచీలకు దీనికి ముఖ్యమంత్రి గారు మరి నిధుల్లో కేటాయించడం జరిగింది. 26,674 కోట్ల రూపాయలని ఇచ్చడం జరిగింది అధ్యక్ష. ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు? అప్పట్లోనే పివి నరసింహారావు గారు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి అధ్యక్ష. రిఫార్మ్స్ తీసుకొచ్చే ఇది అనేది రాబోయేటువంటి తరాలకు ఇది ఒక పెట్టుబడి. ఇది ఒక ఎడ్యుకేషన్ అనేది మన రాబోయేటువంటి జనరేషన్స్కి ఇది పెట్టుబడి లాంటిది. ఈ ఎడ్యుకేషన్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, దేశం అభివృద్ధి జరుగుతుంది అనేది పివి నరసింహారావు గారు అప్పుడే ఆలోచించి దీని మీద ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు ఇంతమంది మనము లిటరసీ రేట్ కంపేర్ చేసినట్టయితే కేరళ నుంచి మనం కంపేర్ చేసినట్టయితే లిటరసీ రేటు ఇంకా మనం తక్కువలే ఉన్నామని చెప్పడంలో బాధ కలుగుతుంది అధ్యక్ష. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఉంటారు, ఇది లిటరసీ రేట్ మనం పెరగాలి. మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మనం ఎందుకు ఇస్తున్నాము? 100 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టినట్టయితే దానికి కావాల్సినటువంటి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేసినట్టయితే కేవలం ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్గా యాక్టివిటీస్ మన స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి, దాంట్లోనే ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. కాబట్టి దానికి కూడా నేను ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా సుమారు 26,674 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం అనేది ఆషామాషి కాదు అధ్యక్ష. దానికి కూడా నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించి అధ్యక్ష మరి ఎక్కడైతే మరి జిల్లాలలో మాత్రము స్థలం ఉంటుంది, వాళ్ళ నియోజకవర్గాల్లో స్థలం ఉంటుంది కాబట్టి అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి 26 ఎకరాల పైచీలకు భూమి విస్తారంలో తీసుకున్నట్టయితే 26 కదా
27 ఎకరాల భూమి అక్కడ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ఈ సిటీకి వచ్చినప్పుడు ఆ ఫెసిలిటీస్ లేవు, అంత స్థలం అక్కడ కూడా ఏ నియోజకవర్గం లేదు అధ్యక్ష. హైదరాబాద్లో దీన్ని కొంచెం విస్తరణ తగ్గించి మీరు ఎక్కడెక్కడైతే ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఈక్వల్ ఇంటూ ఫెసిలిటీస్ ఒక్క ఇది కాకుండా 2-3 క్లస్టర్స్ కిందగా 2-3 ప్రాంతాల కిందగా ఒక నియోజకవర్గంలో ఇచ్చినట్టయితే ఒక దగ్గర స్కూల్ బిల్డింగ్ కానీ, ఇంకో దగ్గర స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, ఇంకో దగ్గర వేరే మరి ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేసినట్టయితే అది హైదరాబాద్ సిటీ ప్రజలకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారితో కోరుతా ఉన్నా. ఈ విషయాన్ని కూడా తప్పకుండా మంత్రి గారు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మీరు చూసినట్టయితే అధ్యక్ష, హెల్త్ పరంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ప్రధానంగా ఒక ఇది ఇచ్చడం జరిగింది. మరి తెలంగాణలో మరి ఇంద్రమ్మ కుటుంబ జీవిత పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డ కూడా ఇది గర్వంగా భావిస్తారు. ఏదన్నా కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు అకాల మరణం చెందినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక సాయం అందాలంటే ఎలాగా అన్నటువంటి ఆలోచనతోని ఈరోజు ఇంద్రమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకురావడం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు అధ్యక్ష. ఈరోజు మనం చూసినట్టయితే దీనికి కావలసినటువంటి విధి విధానాలు కూడా మంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఎక్కడ కూడా లేదు. 5 లక్షల రూపాయలతో జీవిత బీమా పెట్టి రావాల్సినటువంటి వారికి సుమారు 1,15,00,000 మంది కుటుంబాలకి దీన్ని పరిగణలో తీసుకోవడం జరిగింది. ఇది అదేవిధంగా అధ్యక్ష విద్యాపరంగా నేను చెప్పినప్పుడు ఇప్పుడే చెప్పినట్టుగా మీరు చూసినట్టయితే చాలా రకాలుగా మన విద్యావంతుల్ని మనం తయారు చేస్తూ ఉన్నాం. కానీ కొన్ని విషయాల్లో మాత్రము మనము ఇగ్నోర్ చేస్తున్నట్టు, అంటే ప్రభుత్వ దృష్టికి రాలేదేమో అని వస్తుందో లేదో అనేది కూడా కొంచెం ఆవేదన కలుగుతూ ఉంది అధ్యక్ష. ఎందుకు చెప్తా ఉన్నా అంటే బీసీలకు సంబంధించి ఈరోజు బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏమడుగుతున్నాం అధ్యక్ష, సంఖ్యాపరంగా మనం చూసినట్టయితే మనం ఈరోజు మీ సెన్సస్ ప్రకారం చూసినట్టయితే మోర్ దెన్ 56%, అంటే నియర్లీ 60% బ్యాక్వర్డ్ క్లాస్ ఈ రాష్ట్రంలో దేశంలో ఉంటే, అందుకనే రాహుల్ గాంధీ గారు ఆలోచించారు బీసీలకు కులగణన జరిగిన తర్వాత ఆ సంఖ్య ఆధారంగా వాళ్ళకు అధికారం ఇవ్వాలి అనేది ఒక ఆలోచన కలిగి ఈరోజు బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు. అయితే ఇందులో ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది, అన్ని ఇతర ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది. నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, బీసీ సబ్ ప్లాన్ని కూడా మీరు కేటాయించి ఇట్లా పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే బీసీలో 56 పైచీలకు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అధ్యక్ష ఈ కమ్యూనిటీ అనేది. డిసైడింగ్ ఫ్యాక్టర్స్కి మీరు పరిగణలో తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మమ్మల్ని ఇగ్నోర్ చేశారు, లేకుంటే మా మీద చిన్న సవతి తల్లి ప్రేమ ఉంది అన్నటువంటి భావన కలిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ని రకాలుగా మరి ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు ఈ తరుణంలో ప్రభుత్వానికి కూడా ఒక సూచన ఇచ్చేటువంటి బాధ్యతగా, ఎందుకంటే ప్రభుత్వము ఇంకా దీర్ఘకాలంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇంకా అభివృద్ధి జరగాలి అంటే మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇలాంటి విషయాలు తీసుకెళ్లేటువంటి గురుతైన బాధ్యత ఈరోజు బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి వారందరి మీద ఈ బాధ్యత ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. తప్పకుండా అక్కడ మినిట్స్ నోట్ చేసుకునే వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు, మరి నోట్ చేసుకునేవారు ఈ విషయాన్ని కూడా తీసుకెళ్లాలని కూడా తమ ద్వారా కోరుతా ఉన్నాను. రేషన్ కార్డుల అధ్యక్ష మీరు చూసినట్టయితే రేషన్ కార్డుల విషయంలో మీరు బిలో పవర్టీ లైన్లకు మనం ఇస్తా ఉన్నాం. దీంతో చూసినట్టయితే మనకు మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నేను ఇంతకుముందే చూడడం జరిగింది అధ్యక్ష. సుమారు 1,15,00,000 మంది వరకు ఉన్నారు రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే 1 కోటి మందిలో చాలా అంటే స్లమ్ ఏరియాస్లో అధ్యక్ష, చాలా ఏరియాలో ఉన్నటువంటి చోట స్లమ్ ఏరియాస్లో కొంతమంది కార్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా ఆటో నడిపించుకొని వాళ్ళ జీవన ఆధారాన్ని వాళ్ళ లైవ్లీవుడ్ అదే కాబట్టి అది చేసుకుంటా ఉన్నారు. కాకపోతే ఇంటి ముందు అప్పుడు ఇచ్చిన దళిత బంధువు కింద వచ్చినటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్లు ఇంటి ముంగటుంటే ఇంటి ముందు కారు ఉంది కదా అని చెప్పి రేషన్ కార్డు కట్ చేయడం జరిగింది. ఇలా చాలా చోట్ల ఉంది, ఇక్కడే కాదు మైనార్టీ ఏరియాస్లో కూడా ఉంది, ఇక్కడ ఎస్సీ బస్తీలలో ఉన్నది, ఇతర బస్తీలలో ఉన్నది. అలాంటి వారికి నిజం కూడా ఎంతైతే బిలో పవర్టీ లైన్లో ఉన్న వారికి ఆదాయం ఎంత ఉందో అంతకు మించి వస్తుందని వాళ్ళు ఊహించుకుంటున్నారు తప్ప వాళ్ళు ఫిజికల్గా వెరిఫికేషన్ జరగడం లేదు. కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకొని అర్హులైన ప్రతి కుటుంబానికి శాచురేషన్ పద్ధతి అని ఎందుకంటూ అధ్యక్ష మనం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేది శాచురేషన్ పద్ధతి అనేదే అందుకే పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా కేటగిరికల్గా చెప్పడం జరిగింది.
శాచురేషన్ పద్ధతిలో ఈ రేషన్ కార్డు ఇస్తామని చెప్పి అర్హులైన ప్రతి కుటుంబానికి. ఈ రేషన్ కార్డు అనేది కేవలం మనకు 6 కిలోల సన్నబియ్యమే కాదు అధ్యక్ష, దీని మీద నీమ్స్లో కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మనం పోయినప్పుడు మనకు జరిగేటువంటి ఏదైనా ప్రమాదం వస్తే ఈ కార్డు వల్ల మనకు జరిగేటువంటి లాభం సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, అదేవిధంగా ఇతర మనకు వస్తూ ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి మరి ఎప్పుడైతే ఈ రేషన్ కార్డు ఉండదో చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి దీన్ని కూడా శాచురేషన్ పద్ధతిలో తీసుకొని అర్హులైన కుటుంబానికి ఇచ్చే విధంగా చూడాలని కూడా నేను తమరి ద్వారా ఐ విల్ కంక్లూడ్ సార్, ఓన్లీ 2 minutes. मैं स्पीकर साहब से 2 मिनट का परमिशन लिया साहब, ऑलरेडी मैं हमारे पार्टी के तरफ से इधर 2 पार्टियों की तरफ से इनिशिएट किए, लेकिन मैं कुछ चीज़ा जो है गवर्नमेंट के इल्म में लाना चाह रहा था, इसीलिए मैं लिया हूँ सर. उसी तरह अगर आप देखेंगे तो इंदिरम्मा को जीविता बीमा का आपने बताया था अभी. హాస్పిటల్ సాబ్ हमारे మా ఏరియాలో ఖైరతాబాద్లో 50 బెడెడ్ హాస్పిటల్ నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కావాల్సినటువంటి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ప్రొవైడ్ చేసిన అప్పుడు 13-14 కోట్ల రూపాయలతోని అది బిల్డింగ్ కట్టిన తర్వాత దాంట్లో అడిషనల్గా మేము కావాలి, ఒక ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ కావాలని చెప్పాము, సిటీ స్కాన్ కావాలని చెప్పాము, డాక్టర్స్ కావాలని చెప్పాము. అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఇదే కాకుండా బీసీలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైతే ఓవర్సీస్ స్కాలర్షిప్ నేను అనుకుంటాను బీసీ మంత్రి గారికి ఐడియా ఉండొచ్చు. ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది చాలా మందికి పెండింగ్లో ఉన్నాయి. చాలా మంది ఎవ్రీ డే మా దగ్గరికి మినిమం అన్న ఒక 10 మంది వస్తారు. మా పిల్లలకు అప్పట్లో 10 లక్షలు వచ్చాయి, ఇంకా బ్యాలెన్స్ 10 లక్షలు వస్తే మా పిల్లల ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీరు ఇజ్రాయెల్, ఇరాను మరి యుఎస్ఈ వారు సందర్భంలో చాలామంది భయప్రాంతులై మళ్ళీ తిరిగి రావాలనుకుంటారు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో డ్రాప్ అవుట్ అయి వస్తే ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా వాళ్ళకి పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ స్కాలర్షిప్ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ని ఎంబడే రిలీజ్ చేసినట్టయితే వారికి సరైనటువంటి లాభం జరుగుతుంది అని. ఎందుకంటే మనం విద్య అనేది ఒక టాప్ ప్రియారిటీగా తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి అది ఒక మరి ఇది కేవలం ఒక ఇదిగా కాకుండా ప్రభుత్వం మీద ఎక్స్చెక్కర్ మీద భారం అనుకోకుండా ఇది బాధ్యతగా భావించి వారేమో చెప్తూ ఉంటారు సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఎవరైనా విదేశీ విద్యానిధి కింద మొదటి ఇన్స్టాల్మెంట్ పొంది ఉండి రెండో ఇన్స్టాల్మెంట్ రాకపోతే దయచేసి వారే కాదు గౌరవ సభ్యులు ఎవరైనా వారి నియోజకవర్గాలు ఉంటే వారి వివరాలు ఇవ్వండి, తప్పకుండా వాటికి సంబంధించిన పేమెంట్ చేపిస్తాం. ఎందుకంటే విదేశీ విద్య మధ్యలో ఆపడం అనేటువంటిది ఆ కుటుంబానికే భారం అవుతుంది. కాబట్టి అటువంటి వివరాలు ఇవ్వని కోరుతాను. అదేవిధంగా సంఖ్య 300 ఉంటే 700కు పెంచి ఒక కుటుంబాలు బాగుపడే విధంగా అక్కడ బయట ఉన్నత విద్యను చదువుకోవడానికి ఇచ్చేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కలుగజేస్తూ ఉంది. పర్టికులర్లీ బీసీలకు సంబంధించి 300 నుంచి 700 సంఖ్య కూడా పెంచినాం, మెరిట్లో ఇస్తూ ఉన్నాం. గతంలో లిస్టులో పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా కారణంతో ఆగి ఉంటే సాంకేతికంగా ఇతరత్ర ఇబ్బందుల వాళ్ళు ఉంటే వాటి వివరాలు ఎవరైనా సరే ఆ గౌరవ సభ్యుడు లేవనెత్తినటువంటి అంశం మేరకు వాటి వివరాలను సంబంధిత డిపార్ట్మెంట్ అంటే ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, మైనారిటీ అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో ఇవ్వచ్చు అనే మాటని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రి గారు ఎంబడే స్పందించి ఒక మెసేజ్ని ప్రభుత్వ పరంగా మీ సభ ద్వారా ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష విద్యార్థులకు సంబంధించి న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ మరి కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇందులో పెట్టండి. దిస్ ఏ ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ will improve nutrition, health, other outcomes in increasing the attendance of the punctuality, reduce dropouts. అదే కదా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆలోచన, లేకుంటే ప్రభుత్వం ఉన్నటువంటి విద్యార్థుల ఆలోచన. ఎందుకు పిల్లలకు పేద కుటుంబాలు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవారు కానీ లేకపోతే ఎక్కడన్నా హాస్టల్